మొత్తం ఇప్పుడు వ్యవహారాలన్నీ ఇన్న ఇన్న 85 to 89 హరీష్ లేడు, కవిత లేదు, వాళ్ళు అవును చిన్న పిల్లలు, అప్పుడు చాలా చిన్న పిల్లలు. కుటుంబ అవును తగాదాలలో కూడా పాలు పంచుకునే వయసు కాదు వాళ్ళది. ఇదంతా మీరు చెప్పినట్టు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 96లో రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఈ హరీష్ మామగారికి అసిస్టెంట్ చేయడంలో, ఇంకా ఈ బయట వ్యవహారాలు చూడడంలో హరీష్ను వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు కుటుంబ సభ్యులు కొంతమంది అప్పటి నుండే ఆగ్రహిస్తున్నారు. అదే వైరంగా మారింది. ఇదంతా 96, 98 తర్వాత మళ్ళీ 2000 ఉద్యమం, తెలంగాణ ఉద్యమం తర్వాత మంత్రి కావడం. హరీష్ రావు మామకి చాలా సంవత్సరాలు, ఈ లెక్కన మీరు 96 అంటే 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నట్టు. అధికారంలోకి రాకుండా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉన్నారు. 97 మంత్రి కంటే ముందు కూడా మంత్రి కంటే ముందు కూడా ఈయన పాలిటెక్నిక్ చదివేటప్పుడు కూడా ఆయన క్వార్టర్ లో ఉండేది. నేను ఉంటేనే వాళ్ళ ఇంట ఊకే మేము కలిసి తిరిగేటంలో. కానీ ఎక్కువ అయింది మాత్రం నువ్వు చెప్పినట్టు మంత్రి అయిన తర్వాత బయట వ్యవహారాలు చూసేందుకు ఈయన ఆయనను వాడుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులు కొంత దాన్ని జీర్ణించుకోలే. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అయితే ముందుగా మా ప్రకాష్ మాట్లాడిండు, మన మహేందర్ రెడ్డి మాట్లాడాలి, ఇన్న మాట్లాడాలంట, మాట్లాడాలి. భరత్ గారు మరి చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నా. ఈ మధ్య చాలా మందిని మరి డిస్కషన్లలో, మీటింగ్లలో మాట్లాడుతున్నాడు, అనేక మంది అభిప్రాయాలను బయట కక్కిస్తున్నాడు. నేను చూస్తున్నా భరత్. మీరు మాట్లాడే సందర్భం వచ్చింది, ఎందుకంటే మీరు తొలి శాసనసభ పక్ష నేత, అంతేనా? తొలి అంటే 2004లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో. అవును అవును. కేసీఆర్ తర్వాత కేసీఆర్ రేగులపాటి పాపారావు ఇద్దరే కదా. దాని తర్వాత మీరే తొలి శాసనసభ పక్ష నేత కదా. ప్రకాష్ గారు తన ఓపెనింగ్ డిస్కషన్ లో ఏం చెప్పిండంటే, ఈ ఇన్నయ్య గారు కానీ మేము కానీ పార్టీ కాదు అని అన్నాడు. అరే గదెట్టనే ప్రకాష్ పార్టీ కాదంటే ఎవరైనా నమ్ముతారే తెలంగాణ సంబంధం? తెల్లారులేస్తే నువ్వు కేసీఆర్ కి సేవ చేసి అక్కడే ఉంటివి, నేను పార్టీ కాదు కానీ అరే నువ్వు చెప్తుంటే మీరు ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు నేను రాజీనామా చేశాను. ఇక అదంతా చెప్పుకుంటావు, అదంతా కాదు, నాకేం సంబంధం లేదు. అవన్నీ ఉన్నాయి, అవన్నీ చెప్పుకోలేదు. నువ్వు చెప్తలేవు, నేను చెప్పాను. ప్రకాష్ గారు సిద్ధాంతకర్తగానే ఉంటారు దేనికైనా, అంతేనా? నో యాక్టివ్ పాలిటిక్స్, ఇంకే పాలిటిక్స్, నో మెంబర్షిప్, అంతే. సిద్ధాంతకర్త అయితే బయట నుంచి ఇవ్వాలి సార్, బయట నుంచి ఇవ్వాలి, అడ్వైస్ ఇస్తారు. తెల్లారేసి ఆయన ఆఫీస్ లో, ఆయన ఇంట్లో, ఆయన వ్యవహారాలు అన్ని చూసి నాకేం తెలియదు, మా తెలంగాణ సమాజం చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఒక్కపోయేది, మీకు తెలుసో లేదు? లేలే, మన సమాజం నమ్ముతలేదు. నమ్ముతుందా భరత్? నమ్మంటావా? అంటే ఇన్న ఇప్పటికీ అదే పింక్ షర్ట్ వేసుకున్నాడు. ఆ నువ్వు కాకుండా ఇన్న కూడా అదే చెప్తున్నావు. తెలంగాణ సెంటిమెంట్ మాది. మాకు కేసీఆర్ ఏంటంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా డెఫినెట్ గా అభిమానిస్తాం. కానీ నన్ను ఒక 2 పాయింట్లు చెప్పండి. ఇప్పుడు నువ్వు ఇంకోటి ఏం చెప్పినావు అంటే, మేము ఎమ్మెల్యేల కొరకు రాలే. అవును. ఇన్న గాని ప్రకాష్, భరత్ గారు వింటున్నారు కదా, చెప్పండి. అయితే ఇన్నయ్య గారు గాని ప్రకాష్ గారు ఎమ్మెల్యేలకు రాలే. వెరీ నైస్. వాళ్ళు తెలంగాణ సమాజం పట్ల వాళ్ళకున్న అంకితభావం, వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళకున్న త్యాగనిరతి, ఇవన్నీ ఏమనాలో ఇంకా నాకు ఆ వడు సరే. మీరు కూడా రాలేదని చెప్పిన, మీరు కూడా ఎమ్మెల్యే కోసం రాలేదని చెప్పాను. వినే నన్ను కూడా చెప్పినావు కానీ, నిన్ను చెప్పినా, మహేందర్ కూడా చెప్పిన. నేను రాకముందే, ఉద్యమంలో రాకముందే ఎంపీని, ఉద్యమంలో రాకముందే ఎమ్మెల్యే. నేను వచ్చిన సందర్భంగా నేనైతే ఎమ్మెల్యే అయితా కానని ఇలాగా ఎప్పుడు చెప్పలే. కానీ నేనైతే రేపు తెలంగాణ వస్తుంది, ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులం అవుతామనే ఆశయంతో, ఆకాంక్షతో మాత్రం రాలే. కానీ తర్వాత మాత్రం రాను కావాలనుకున్నాం. మీరు కూడా అనుకున్నారు, ఇన్న కూడా అనుకున్నారు. మీరు అనుకోలేదని అనుకుంటే మీ ఆత్మసాక్షి చెప్పాలి. మీరు మీ ముందు ఎంతమందికి టికెట్లు ఇస్తుంటే, ఎంతమంది రాజ్యసభ సభ్యులు, ఎంతమంది ఎమ్మెల్సీలు, ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతుంటే ఇన్న నువ్వు గుండె మీద చేసుకొని చెప్పాలి, మాకు ఏమనిపించలేదని తెలంగాణ మాత్రమే అని అంటే నేను తప్పుడంతా చేసుకున్నాను అనుకుంటా. ఇక నేను ఓకే, మంచిదే. ఇప్పటికైనా తెలంగాణ కొరకు మీరు అంత ఆసక్తి, అంత అంకితభావం ఈ సమాజం పట్ల, ఇది ఇక్కడ ఉన్న ప్రజల పట్ల ఉంటే నిజంగా మా ప్రజల దరిద్రం పోవాలి, పేదరికం పోవాలి, నిరక్షరాస్యత పోవాలి.
ఏం మారింది మా ఊళ్ళలో? ఏమి నువ్వు బతుకమ్మలు ఆడిస్తే బతుకమ్మలు ఆడుతుంటే నువ్వు వీక్షణ చేస్తుంటే నాకు సంబంధం లేదంటుంటే మాకు అదే మాకు మా ఊళ్ళలో ఉన్న దురాచారాలు మారాయా, మాకున్న మూఢనమ్మకాలు మారాయా, మాకున్న ఏది బీసీలకు ఎస్సీలకు మా విద్యా అవకాశాలు బాగా పుంజుకొని మేము సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంపిటేటివ్ పోస్టులలో సంపాదించుకునే విద్య అందించినారే 10 ఏళ్ళలో మీరు? నేను బాగా మేము దూరం ఉండి ఆకాంక్షించే వాళ్ళమని చెప్పకండి మీరిద్దరు. మీరు ఎందుకు అట్లా చెప్పలేవద్దు. మీరు అట్లా చెప్తే ద్రోహం చేసినట్టు. మనం అనుకున్న ఆశయాల సాధన దిశలో పని చేయలే. ఏదో రైతు బంధు ఇచ్చినా, దళిత బంధు ఇచ్చినా, కాళేశ్వరం కట్టినా అనగానే నువ్వు తెలంగాణ ఉద్యమంలో చెప్పినవన్నీ కొన్ని నెరవేరని ఎన్ని అది ఏమేమి చెప్పినావు? కృష్ణా నదిలో అడ్డంగా గోడ పెడతానని చెప్పించినావు ప్రకాశం. సగం నీళ్లు మరలిస్తారన్న 10 ఏళ్లలో ఎన్ని నీళ్లు మరలినాయి, ఎన్ని వచ్చినాయి? కానీ ఇదే కాళేశ్వరంలో మీరు బ్రహ్మాండమైన 40 ఎకరాలు 40 లక్షల ఎకరాలకు ఎంతో పారిందని అంటున్నారు. అసలు ఆడ ఎత్తిపోసిందే కాళేశ్వరం వచ్చిన తర్వాత కొత్తగా సాగునీటిలోకి వచ్చినటువంటి వ్యవసాయ భూమి తెలంగాణలో 91,000 ఎకరాలు ఏమో మహేందర్ చెప్పాలి దాన్ని సబ్జెక్ట్ టు కరెక్షన్. అరే మీరు ఇంత పెద్ద గొప్ప చెప్పే కాళేశ్వరానికి నువ్వు మన ఇన్న ఇంకా ప్రజలందరూ సపోర్ట్ చేయనియండి. మరి ఎన్నైనా అధికారిక లెక్కలు అంటున్నావు కదా, ఇప్పుడు పార్లమెంట్ కోడ్ చేసినావు. ఇదే కేసీఆర్ గవర్నమెంట్ కాళేశ్వరం వచ్చిన తర్వాత అదనంగా సాగులోకి వచ్చిన భూమిని వాళ్ళ డాటాలో ఉంది. నువ్వు కూడా చూసి నీకు తెలియదు కాదు, ప్రకాష్ అంటే ఒకటి విజయరామారావు గారు, ఇప్పుడు మీరు ముందు కూడా చర్చల్లో పాల్గొచ్చుకున్నారు, టిఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించారు. ఎస్, శాసనసభాపక్ష నేత, మంత్రిగా కూడా పనిచేశారు కదా. సో ఇప్పుడు ఈ సమయంలో ఇవాళ ఈ పార్టీని చూస్తే ఏమనిపిస్తుంది? టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన